హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. టీవీకే విజయ్ పెట్టిన పార్టీ, అదేవిధంగా అన్నా డిఎంకే. ప్రస్తుతం డిఎంకే తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీ. అయితే డిఎంకేను అధికారం నుంచి దించాలంటే ఇక్కడ కూటమిగా జత కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నమాట. అయితే టీవీకే పార్టీ పెట్టిన విజయ్ మాత్రం నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, ఎవరితో పొత్తులు ఉండవు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి మారుతుంది. విజయ్ కూడా ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మొన్నటి వరకు నేను ఎవరితో పొత్తు పెట్టుకోనని భీష్మించుకున్న విజయ్కి సెప్టెంబర్ 27న కరూరులో జరిగినటువంటి దెబ్బ విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఒక గందరగోళం అయితే ఏర్పడింది. అయితే విజయ్ ఇప్పుడు తన మనసు మార్చుకుంటున్నాడు. దానికి సంబంధించినటువంటి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అక్టోబర్ 6వ తేదీన అన్నా డిఎంకే పార్టీ నాయకుడు, ప్రస్తుత ప్రతిపక్ష నేత అయినటువంటి పళనిస్వామి విజయ్కి ఫోన్ చేసి మాట్లాడారు. ఉమ్మడి శత్రువు అయినటువంటి డిఎంకేను కొట్టాలంటే ఖచ్చితంగా మనమందరం జత కట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పడం, అదేవిధంగా మొన్న సెప్టెంబర్ 27వ తేదీన జరిగినటువంటి కరూర్ తొక్కిసలాటకు సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి మాట్లాడడం, విజయ్కు ధైర్యం చెప్పడం, పార్టీ పెట్టడమే కాదు ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా చెప్పడం, అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో కూటమిగా జత కడితేనే మనం అనుకున్నది జరుగుతుందని చెప్పేసి చెప్పడం, దానికి విజయ్ ఆలోచనలో పడడం కూడా జరిగిందనే వార్తలు తమిళనాడుకు సంబంధించిన మీడియా ఎక్స్క్లూజివ్గా చెప్తా ఉంది. ఇక తమిళనాడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. విజయ్తో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాడు. విజయ్ని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని సూచించాడు. వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తాం, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ విజయ్తో చెప్పినట్లుగా తమిళనాట సంబంధించినటువంటి మెయిన్ మీడియా సంస్థలన్నీ ఎక్స్క్లూజివ్గా ఈ కథనాలు వేస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్కి ఫోన్ చేసి మాట్లాడారు. విజయ్కి పవన్ కళ్యాణ్ గారికి మంచి స్నేహం ఉంది, అది రాజకీయాల్లోకి రాకముందే. ముఖ్యంగా వీళ్ళు చాలా సందర్భాల్లో ఆడియో లాంచ్ల్లో కూడా కలవడం కూడా జరిగింది. అలా పవన్ కళ్యాణ్ విజయ్ మధ్య ఉన్న స్నేహంతో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారట. ఈ ఫోన్ ఉద్దేశం ఏంటంటే, మొన్న కరూరులో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి వివరాలను పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు. అంతేకాకుండా ఇలాంటి సందర్భంలో ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పడమే కాకుండా రాజకీయాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఏదో ఒక పార్టీతో మనం పొత్తులో లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని చెబుతూనే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన ఆ రోజున చిరంజీవి గారు ఒంటరిగా వెళ్ళడం వల్లనే ఆ రోజున మనకు ఇబ్బందులు కలిగాయి అనే విషయాన్ని కూడా చెప్పడం, అదేవిధంగా ఈ రోజున జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మన జెండా ఎగిరేసిందంటే దానికి కారణం పొత్తు, కూటమి పొత్తు. అందుకే ఏదో ఒక పార్టీతో పొత్తులో లేకపోతే రాజకీయంగా మనుగడ కష్టం అనే విషయాన్ని విజయ్కి చెప్పడం, ఎందుకంటే ఒంటరిగా వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటనే విషయాన్ని విజయ్తో చాలా సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ మాట్లాడి, ముఖ్యంగా మంచి భవిష్యత్తు ఉంది నీకు, తమిళనాడులో నీకంటూ ఒక క్రేజ్ ఉంది, ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో నీకంటూ ఒక పేజీ ఉంది, దాన్ని కరెక్ట్గా వాడుకుంటే నువ్వు తప్పకుండా తమిళనాడు రాజకీయాల్లో ఒక అగ్రనాయకుడిగా నిలబడతావని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం, ఆ తర్వాత చూస్తే ఇప్పుడు పరిస్థితులు కంప్లీట్గా మారిపోయాయి. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం కూడా విజయ్తో ఫోన్లో మాట్లాడడం, విజయ్కి అందరూ ధైర్యం చెప్పడం, ఇది ప్రస్తుతం జరిగిన విషయం. అయితే టీవీకే అధినేత విజయ్లో కూడా మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే ఈ రాజకీయ యుద్ధంలో మనం నిలబడలేము అనే విషయాన్ని ఆయన గ్రహించినట్లుగా స్థానిక మీడియా సంస్థలు అయితే కథనాలు వేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కరూరులో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఎవరైతే చనిపోయిన బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి విజయ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. త్వరలోనే వాళ్ళని కలవబోతున్నట్లుగా కూడా సమాచారం. ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయం. మొన్నటి వరకు ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నటువంటి విజయ్ కరూరు తొక్కిసలాట తర్వాత కంప్లీట్గా అతనిలో మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ శక్తితో కలిసి వెళ్ళకపోతే డిఎంకే లాంటి ఒక మహాశక్తిని మనం గద్దెదించలేం, మనం అనుకున్నది సాధించలేం అనే విషయాన్ని గ్రహించినట్లుగా, దానికి తోడు పవన్ చెప్పిన మాటలు కూడా విజయ్కి బాగా ఎక్కినట్లుగా సమాచారం.